హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి బంగారం వ్లాగ్స్. ఈరోజు బెల్లం ఆవకాయ ఎలా చేయాలో చూసేయండి. ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బెల్లం ఆవకాయ చేయడానికి కలెక్టర్ కాయలు అయితే బాగుంటాయి. పెద్ద సైజు కలెక్టర్ కాయలు 20 తీసుకున్నాము. తొక్కలు గీసి ముక్కలు కట్ చేసి క్లీన్గా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని అందులో బెల్లం 3 కేజెస్, కల్లుఉప్పు 1/2 కేజీ, ఆవపొడి 1/2 కేజీ, కారం 1/2 కేజీ, మెంతిపొడి 100 గ్రాములు తీసుకోవాలి. మనం తీసుకున్న మామిడి ముక్కలు, బెల్లం, మసాలాలు అన్నీ కొంచెం కొంచెం లేయర్స్లా వేసుకోవాలి. ఇప్పుడు చెప్పేవి అన్నీ 20 కాయలకి మెజర్మెంట్ చెప్తున్నాను. మీరు ఎన్ని కాయలు తీసుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేయండి. అన్నీ వేసేసాక లాస్ట్లో ఒక చిన్న టీ గ్లాస్తో పల్లి ఆయిల్ వేసుకోవాలి. డబ్బాకు మూత పెట్టేయండి. ఒక వారం రోజులు ముక్కల్ని ఊరబెట్టాలి. ప్రతిరోజు ఆవకాయని ఒక చెక్క గరిటెతో కలపాలి. 8వ రోజున ముక్కలు సపరేట్గా తీసి ఎండలో ఆరబెట్టాలి. ఊటను కూడా సపరేట్గా ఎండలో పెట్టండి. అదే రోజు ఆవకాయకి పాకం తీసుకోవాలి. స్పైసెస్ ఏమైనా తగినట్లు అనిపిస్తే పాకంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న సిల్వర్ తపాలా తీసుకొని అందులో ఎండబెట్టుకున్న ఊటను వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 కేజెస్ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఊటను మరిగించాలి. దగ్గర పడి పాకం రావాలి. మరగబెట్టే టైంలో దగ్గర ఉండి చూసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ముద్రపాకం తీసుకోవాలి. తర్వాత ఎండబెట్టిన మామిడి ముక్కల్ని పాకంలో వేసుకోవాలి. 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆవకాయకి తాలింపు రెడీ చేసుకోవాలి. 3 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్స్ జీలకర్ర, మెంతులు 1 స్పూను, వెల్లుల్లి గుడ్లు 100 గ్రాములు, ఎండుమిర్చి 20. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి టీ కప్తో పల్లి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక పోపులు వేసుకొని ఆవకాయలో కలిపేయండి. అంతే అండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే బెల్లం ఆవకాయ రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.